డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎల్చల్ దత్తాత్రేయ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా లింగం యాదవ్ గారు, మొన్నటిదాకానేమో పొన్నం వర్సెస్ అడ్లూరి ఏదో సద్దుమణిగింది, మొత్తానికి సారీ చెప్పడంతో పొన్నము ఇది మొత్తానికి అంత కామ్ అయిపోయింది అని అనుకుంటూ ఉన్న టైంలో మళ్ళీ అడ్లూరి వర్సెస్ వివేక్, నిజామాబాద్లో వివేక్ ఆ వ్యాఖ్యలు చేయడము, మళ్ళీ అడ్లూరి దానిపైన ఆయన కౌంటర్ అటాక్ ఇవ్వడము. ఇదే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకులకు ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన లేదు. అసలు కాంగ్రెస్ అంటేనే ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇంకా లేట్ అయింది, కాంగ్రెస్లో స్టైల్ ఆఫ్ కాంగ్రెసే ఇది అనేది కొంతమంది వాదన. ఏం చెప్తారు, కాంగ్రెస్లో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీతి ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలకు, కాన్స్టులందరికీ డెఫినెట్గా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇవాళ మీరు చూసిరు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ ఇవాళ దేశంలోనే ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ అయితేనేమి, ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు అయితేనేమి, ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ఆనాడు 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు తెలంగాణని అస్తవ్యస్తం చేస్తే ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. దాంట్లోనే ఇవాళ మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవాళ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏదైతే మీరు అన్నారో లింగం యాదవ్ గారు మనస్ఫూర్తిగా మీరు చెప్తున్నారా మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అనడానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా? నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య విభేదాలు, లుకలుకలు ఉన్నాయని. అండి, ఇవాళ ఏదైతే మీరు అంటున్నారో ఇవాళ మొన్ననే ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా నాట్ ఓన్లీ దట్ లక్ష్మణ్ గారు ఇవాళ దాని గురించి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు, దాని ద్వారా మంత్రులు కూడా ఇమ్మీడియట్లు కూడా దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఆ సమస్య సద్దుమణిపోయింది. ఇవాళ కూడా మళ్ళా నిన్న ఏదైతే మీరు ఇవాళ ప్రధానంగా అంటున్నారో మినిస్టర్ వరంగల్ మంత్రులకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి మంత్రికి మధ్యలో ఏదో జరిగిందని ఇవాళ మంత్రి గారే చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళకు అనుకూల మీడియా ఛానళ్ళకు కానీ ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడడానికి ఏమీ లేక, విమర్శించడానికి వాళ్ళకి ఏమీ లేక ఏదో ఒకటి పట్టుకొని చిలువలు పలువలు చేసుకుంటా అయితే జరిగింది జరగనట్టు, జరగంది కూడా ఏదో జరిగిపోయినట్టు ఇట్లాంటి చేసుకుంటూ ఇవాళ నిన్న లింగం యాదవ్ గారు, మిగతా మీడియా ఛానల్స్ మీడియా సంగతి మాకు తెలియదు, బట్ రాజ్ న్యూస్ ఏ పార్టీకి కొమ్ము కాయదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ఛానల్ మాది. సో ఇందులో మిమ్మల్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను, మంత్రుల మధ్య విభేదాలు లేవా? 71 కోట్ల టెండర్ పనులు ఆ సదరు శాఖకు సంబంధించినటువంటి మంత్రికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి, మహిళకి ఇన్ఫార్మ్ చేయకుండా, కనీసం చెప్పకుండా టెండర్లు తమకు సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టింది నిజమా కాదా? దీంట్లో ఈ సందర్భంలో ఆ ముగ్గురి మధ్య విభేదాలు అగ్గి రాజుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? అండి, ఇప్పుడు ఏదైతే 70 కోట్ల కాంట్రాక్ట్ సమ్మక్క సారలమ్మ అక్కడ నిర్మాణాలకు జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ విషయంలో అది చాలా అబద్ధం. ఇవాళ ఈ మంత్రుల మధ్య అలాంటిది ఏదీ లేదు. ఇన్ఛార్జి మినిస్టర్ గా ఆయన అక్కడకు జనరల్ గా ఇన్ఛార్జి మినిస్టర్ జిల్లాల ఇవాళ దానికి సంబంధించి ప్రత్యేకించి ఎండోమెంట్ మినిస్టర్ గారు వారి ఆధ్వర్యంలో అవి జరుగుతుంటాయి. ఇది కావలసుకొని కొందరు ఇవాళ మినిస్టర్ గారే చాలా స్పష్టత ఇచ్చారు కానీ మనం కాదు కదండి. వాళ్ళ పొంగులేటి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సీతక్క గారు కానీ, సురేఖ గారు కానీ మినిస్టర్ ఇవాళ చాలా స్పష్టత చెప్పారు, మా మధ్యలో విభేదాలు లేవు, ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇవాళ సమ్మక్క సారక్కకు ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి ఆదివాసి జాతర. ఇవాళ దానికి మనం ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చేయాలి. గతంలో ఆ విధంగా జరగలేదు, గురైంది, నిరాదరణకు గురైనటువంటి ఆ జాతరని ఇవాళ దేశం నలుమూలలా తెలిసేటట్టు, ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా ఆ జాతర గుర్తింపు తీసుకురావాలని అక్కడ పనిచేస్తుంటే అంటే ఏది పడుతుంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండ్లలో కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు బ్రదర్స్ కానీ ఒక ఫ్యామిలీలో కూడా డిఫరెన్స్ ఉంటది.
దాన్ని పట్టుకొని ఇవాళ అనన్య అననట్టు లేదా దాంట్లో కాంట్రాక్టర్ల మంత్రి జోక్యం చేసుకున్నాండి. ఎక్కడ ఉందని ఏ ప్రూఫ్స్ ఉందండి? ఇద్దరు ఎన్ని ప్రూఫ్స్? ఏ మినిస్టర్ అని వచ్చి ఓపెన్ గా మీడియా ముందు చెప్పారా? ఏ మినిస్టర్ చెప్పారో చెప్పండి. అంటే ఇది ఏది లేకుండా వేగ్గా ప్రచారాలు. ఇవాళ నేను ఏమంటున్నంటే ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దళితులకు 4 మినిస్టర్లు ఇచ్చినటువంటి దేశ మరి చరిత్ర టెండర్లు పిలిచేటప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు పిలవలేదు? సరే, ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు పిలవలేదు? రోజా గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు తెలియదు కాదు. టెండర్లు ఏ ప్రకారం జరుగుతుందండి? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందండి? ఎవరు మీరు మనం పిలుస్తారా? ఇట్లా దెర్ ఇస్ ద ప్రొసీజర్ ఉంటది కదా. ఏంటి ఆ ప్రొసీజర్? చెప్పండి, ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అక్కడ ఆఫీసర్లు ఉంటారు, మినిస్టర్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళు మినిస్టర్ పోయి మినిస్టర్ టెండర్ లేరు అండి. ఇది వాళ్ళు ఉందిగా, మినిస్టర్ టెండర్లు తీస్తారా అండి? అదే ఒక ప్రాసెస్ ఉంటది, ఒక అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రసీ నడిపిస్తుంది. దాంట్లో ప్రాసెస్ లో ఫాలో అయ్యి తప్ప దయచేసి ఎక్కడ కూడా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా రోజా గారు, సురేఖ మినిస్టర్ గాని, మినిస్టర్ అదే విధంగా సీతక్క గారు గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైనా కూడా ఇట్లా జరిగింది, మా మధ్యలో విభేదాలు ఉన్నాయి, మాకు తెలియకుండా జరిగిందని ఏ మినిస్టర్ అయినా చెప్పిన ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ప్రతిపక్ష నాయకులు వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ బయట పెట్టగలుగుతారా ఇట్లా జరిగింది అని? అంటే దయచేసి నేనేమంటున్నంటే అది జరిగినట్టు ఏదో అభూత కల్పనలు సృష్టించి దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుతుంది అనుకుంటే అదంతా కూడా ఇది జరగని పనిగా ఎవరికి రాజకీయ లబ్ధి జరగడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేది మీ ఆరోపణ? ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళకు ప్రభుత్వం మీద ఇవాళ ఇప్పుడు దాదాపు సంవత్సరం అంటే 20 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంది, ప్రజా ప్రభుత్వం. దీన్ని ఇవాళ మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ గొప్ప నిర్ణయాలు తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీని మీద ఎక్కడైనా వీళ్ళు ఏదైనా దాని గురించి విమర్శించడానికి వీళ్ళకి ఎలాంటి అవకాశం లేక ఏదో మంత్రుల మధ్యలో ఏదో జరుగుతుంది, వీళ్ళు ఇంకేదో కాబోతుంది. దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం మళ్ళీ నేను 1 మినిట్ నేను ఫినిష్ చేస్తా. 4 దళితుల మినిస్టర్ ని చేసినటువంటి దేశ చరిత్రలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఇవాళ 3 బీసీ మినిస్టర్లు, అదే విధంగా ఆదివాసీ మినిస్టర్లని చేసుకుంటూ వస్తే ఇవాళ గతంలో రాజయ్యని డిప్యూటీ సీఎం తీసేస్తే ఎందుకు తీశాడు ఇప్పటి వరకు కూడా కారణం తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళు దళితుల గురించి, బీసీల గురించి, మహిళల గురించి మాట్లాడతారు. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు మళ్ళీ మాట్లాడతారు. ఒక్క మహిళా మంత్రి లేదు. అది వాళ్ళకి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం. మా ప్రభుత్వం మహిళలు, దళితులు, ఓబీసీలు, సబ్బండ వర్గాలకు ఇవాళ అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చి అందరూ కలిసికట్టుగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దత్తాత్రేయ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా